ఆనంద బాష్ప. ఈ దినము నీ కన్నీటి కారణము ఆనంద బాష్పాలేమో చూచుకో. ఎంత పరవశం ఉంది ఈ సన్నిధిలో, ఎంత పరవశం ఉంది ఆయన ఆత్మ నడిపింపులో అని నీకు తెలియకుండానే నీ కళ్ళ నుంచి నీరు వస్తుందేమో. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచింపగా ఆగదు నాగళము స్తుతించక నిన్ను కీర్తించక. అందరం కలిసి చెప్తామా? యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, అవే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ. కృపతలంచగా మేళ్ళు యోచింపగా మేళ్ళు యోచింపగా ఆగదు నా గళము స్తుతించక నేను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. కృపతలంచగా మేలు యోచింపగా కృపతలంచగా మేలు యోచింపగా కృపతలంచగా మేలు యోచింపగా కృపతలంచగా. యేసయ్యా 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 నా Yes my Lord, yes my Lord, yes my Lord. ప్రతి విధమైనటువంటి సాతాను శక్తులను, అంధకార దుష్ట శక్తుల యొక్క ప్రభావములను యేసు నామములో బంధిస్తున్నాను. దురాత్మలారా, మీరు ఎన్ని ఆటంకాలు కలిగజేసినా ఈ నా యేసు స్తుతి ఆరాధన మీరు ఆపలేరు. ఈ గళం ఉన్నంత వరకు, ఈ గళము పాడినంత వరకు మీరు యేసు స్తుతిని ఆపలేరు. సాతానా, ఈ ప్రాంగణములోనికి ఏ అధికారం లేదు. మేమంతా యేసయ్య రక్తము పెట్టి విలువ పెట్టి కొనబడిన బిడ్డలము. మమ్మల్ని తాకుటకు నువ్వే పాటి వాడవరా? పో ఇక్కడి నుంచే. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం తల్లి. వాడు ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నాడు. స్వరం వినబడకూడదని మైకుల్ని కెలుగుతున్నాడు. వాడు ఆపగలడా మనల్ని? కావాలంటే ఈరోజు 1 గంట సేపు ఆరాధన చేయగలం. మనం చేస్తాము కూడా. యేసయ్య ఆ శక్తి మనకి ఇచ్చారు, ఆ కృపను మనకి ఇచ్చారు తల్లి. వాడెవడమ్మా? పళ్ళు రాళ్ళగొట్టుకొని సింహం వేషం వేసుకొని తిరుగుతున్నటువంటి పిల్లి లాంటి వాడు. వాడిని చూసి, వాడి యొక్క ఈ బెదిరింపులు చూసి భయపడొద్దు మనం. ఎస్,
ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని మహింపరచుకున్నాం. కీర్తన గ్రంథంలోని 109వ కీర్తనని ధ్యానం చేసుకున్నాం. స్తుతి ఆరాధనలో పరవశించాం, సాతాన్ని ఎదిరించాం. నమ్మితే దేవునికి గట్టిగా గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఆయన మాటలు విందామమ్మా. ప్రేరేపించిన వారు వాక్య పరిచర్య నిమిత్తము క్లుప్తంగా వచ్చిన ప్రార్థన చేయండి తల్లి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఆల్మోస్ట్ అందరు కూర్చున్నారు, ఒక 3-4 తప్పించి. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఆన్లైన్లో బిడ్డలకు కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనందరినీ ప్రభువారు మరొక మాసంలోని మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలోకి నడిపించిన విధానానికి ఆయనకి కోటి కోటి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొద్ది నిమిషాల్లో మనము ప్రభు బలలో కూడా పాలు పంచుకొని ఆయన యొక్క శరీరాన్ని భుజించి రక్తాన్ని కూడా పానం చేయబోతున్నాం. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం మీద, ఒక క్రియ మీద ప్రభువారు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. అది ఏమిటయ్యా అంటే, దేవుని జీవ గ్రంథంలో నీ పేరు, నా పేరు రాసి ఉందా? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏంటంటే అంశం ఏంటండి? జీవ గ్రంథం అనేది ఒకటి ఉందండి. మాకు తెలుసా? మీకు తెలుసా? మాకేం తెలుసండి? మాకు పొద్దున్న లేస్తే రేషన్ కార్డులో పేర్లు సరిపెట్టుకోవడం ఇయే కదా. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది అమ్మాయి, మంచిదే. కానీ జీవ గ్రంథము దేవుని దగ్గర ఉంటుంది. ఆ పుస్తకము, ఆ జీవ గ్రంథములో మన పేరు వ్రాయబడి ఉన్నదా లేదా అనేది ఈరోజు ముఖ్యాంశం. ముఖ్యాంశం ఏంటి? అంశమే అది. దేవునికి ఒక మంచి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి ప్రియులారా. జాగ్రత్తగా అటు ఇటు చూడొద్దు. ఒకవేళ అదన్నా చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు కదా, వాళ్ళని కూడా పెద్ద పట్టించుకోవద్దు. మధ్య మధ్యలో కొంతమంది లేచి బర్ అని కుర్చీలు జరుపుతూ ఉంటారు. ఆ సౌండ్స్కి అందరూ తిరుగుతారు కదా. డిస్టర్బెన్స్, అదే అట్రాక్ట్ చేయడం అనమాట. సైతాన్ గాడు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడం, ఆ డైరెక్షన్ మార్చేయడం. అవి ఏం పట్టించుకోవద్దు. వాక్యాన్ని వినండి, చెవులు నా వైపు చూడండి. ఓకే, రైట్. అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి, అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి, అందరికీ ఇంకేమున్నాయి? ఓటర్ కార్డ్స్ ఉన్నాయి. వీటిల్లో మన పేరు ఉందా? ఓటర్ కార్డులో కుటుంబ సభ్యులందరూ ఉంటారు. ఇప్పుడు 4 ఉన్నారు. నాకు తెలిసిన వారు ఎవరు? 4 కుటుంబం. మా కృష్ణారావు మామ, కలవరి, కుమారుడు ప్రవీణ్, ప్రదీప్. ఈ 4లో ఒక పేరు మిస్ అయింది అనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్తాడు ఆయన? ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్య గారు, మా పెద్ద కుమారుడి పేరు ఈ ఆధార్ కార్డులో మిస్ అయిందండి, లేకపోతే రేషన్ కార్డులో మిస్ అయిందండి, లేకపోతే ఓటర్ కార్డులో మిస్ అయిందండి, మీరు ఎలాగన్నా చేసి మరి ఏంటి ఆ ప్రూఫ్ ఏంటా? నీ కొడుకు ఇంకోటి ఉన్నాడు అని అప్పుడే రాయించుకోవచ్చు కదండి. నేను అన్నీ సబ్మిట్ చేశానండి, అదేదో సంథింగ్ స్టాఫ్ పొరపాటు అయి ఉండొచ్చు అని చెప్పి కాళ్ళ వేళ్ళబడి ఆ ఆధార్ కార్డులోనో, ఆ రేషన్ కార్డులోనో, లేకపోతే ఓటర్ కార్డులోనో ఆ పేరు మరలా తిరిగి లిఖించబడేటట్లుగా మనం చాలా ప్రయత్నం చేసి బతిమలాడి వాడు ఏదైనా కొంచెం మంచివాడైతే, పుణ్యాత్ముడైతే
వాడికి కాస్త పుణ్యాత్వం పెట్టి పని చేయించుకుంటామా లేదా? ఎందుకని? అందులో నీ పేరు లేకపోతే ప్రభుత్వం ఇచ్చే రాయితీల నుంచి నీకు లబ్ధి పొందలేవు, ప్రభుత్వ పథకాలు నువ్వు అనుభవించలేవు. ఇప్పుడు వైట్ కార్డు ఉందమ్మా, వైట్ కార్డు వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో తెలుసా? వాళ్ళకి రూపాయికి బియ్యం ఇస్తారు, మనిషికి 5 కిలోలు లెక్కన, ఇంకా కందిపప్పు ఇస్తారు, ఇంకేదో పచ్చదారి ఇస్తారు, ఇంకా ఆరోగ్యశ్రీ, ఫ్రీ ట్రీట్మెంట్, ఇలాంటివి ఉంటాయి. ఎన్ని కోల్పోతాడు కదా. అందుకని అవి పోతాయని చెప్పి మనం అంతగా ఆశించి అక్కడికి వెళ్తాం, ఆయన అడుగుతాం, ప్రతిమలాడుకుంటాం. ఎలాగైనా సరే ఆ తప్పు దాన్ని సరి చేసుకొని ఆ ఓటర్ కార్డులోనూ ఆధార్ కార్డులోనూ మన పేర్లు మరలా తిరిగి రాయించబడే విధిగా మనం ఆయన్ని, ఆ అధికారిని వేడుకుంటాం, పని సాధిస్తాం. సరే, ఇప్పుడు ప్రియులారా, దేవుని దగ్గర జీవ గ్రంథము అని ఒకటి ఉంది. ఆ జీవ గ్రంథంలో మనం పేరు రాయించుకోవాలని కనీసం అవగాహన ఎవరికన్నా ఉందా? అసలు జీవ గ్రంథం ఉందని నాకు తెలుసు అన్నవాడు చెప్పండి, చేతులు పైకెత్తండి. ఇప్పుడు నేను చెప్తే తెలుసుకోవడం కాదు, ఏమండి? జయశ్రీ ఆంటీ చెప్పింది కదా, పోనీలే, మంచి పనే చేసింది జయశ్రీ ఆంటీ. రైట్, మరొకసారి చూసుకుందాం. ఆ జీవ గ్రంథంలో కానీ మన పేరు లేకపోతే పర్యవసానం ఏంటి? పెద్దగా చెప్పమ్మా. నరకం అనాలా? నరకం అంటే ఎట్లా? జీవ గ్రంథములో నీ పేరు లేకపోతే నరకం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. చదివే వాళ్ళకి ముందే చెప్తున్నాను, మైక్ తీసుకొని చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుదాం. గొర్రె పిల్ల యొక్క పాస్టర్ గారు వినలేదా? మైక్ తీసుకొని చదవమన్నాను కదమ్మా. సరే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దేనిలో ప్రవేశిస్తారు? దానికి పైన ఈ 21వ అధ్యాయం మీరు మొదటి చదువుకోండి. పరలోకమును గురించి అసలు వర్ణన, మామూలు వర్ణన కాదు, పరలోకం గురించి వర్ణన చేస్తూ చివరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనది ఏదైనను, అబద్ధమైన దానిని జరిగించువాడెవడైనను దానిలోనికి ప్రవేశింపడు. అసలు ఈ జీవగ్రంథం ఏంటి? ఈ జీవగ్రంథంలో మన పేరు రాయబడి ఉందా? ఎంతమందికి ఇక్కడున్న వారికి నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందండి పాస్టర్ గారు అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరేం చెప్పట్లేదే? కొంచెం చేతులు ఎత్తండి. ఈరోజు మొఖమాట మేము లేదు. మీకు జీవగ్రంథంలో రాయబడిన కాన్ఫిడెన్స్ ఉంది కదా తల్లి, నువ్వు ధన్యురాలు. మీకెందుకు లేదు? చేతులు ఎత్తలేదే? ఏమమ్మా, నీకెందుకు కాన్ఫిడెన్స్ లేదు జీవగ్రంథంలో నా పేరు లేదని? ఏమంటున్నాడు ఇక్కడ? జీవ గ్రంథములో నీ పేరు లేకపోతే పరలోక రాజ్యం నువ్వు ప్రవేశింపవు అంటున్నాడు. ప్రవేశించిన వాడిని ఎక్కడ దోస్తాడు? నరకాన్ని దోసేస్తాడు. అంటే నీకు నరకాన్ని పోతామని తెలిసి కూడా జీవ గ్రంథంలో పేరు లిఖించుకోవాలా, లిఖింపబడాలన్న ఆశ లేదా? ఎందుకు ఈ భక్తి మరి నీకు? ఒకేసారి డైరెక్ట్గా పరలోకం కాకుండా నరకంకి వెళ్ళిపోండి. ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొర్రె పిల్ల అని రాయబడి ఉంది చూసారా? ఆ గొర్రె పిల్ల ఎవరు? యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు
అలాగే లోకగోర్త సేమ్ మాట అంటాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరిని చూసి అంటాడు? యేసయ్యను చూసి అంటాడమ్మా. సో ఈ గొర్రెపిల్ల తన రక్తమిచ్చి మనకి శాప విమోచన కలిగచేసిన తర్వాత ఆ గొర్రెపిల్లను మనం అంగీకరించి నమ్మి బాప్తిజం తీసుకున్నప్పుడే ఈ జీవ గ్రంథంలో నీ పేరు లెక్కించబడి ఉంటుంది. ఇప్పుడు నమ్ముతారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎవరి పేరు ఉంటుంది జీవ గ్రంథంలో? నమ్మి బాప్తిజం. ఇప్పుడు చేతులు ఎత్తుతారా? ఈ ఎవరెవరు ఉన్నాయి మీ జీవ గ్రంథంలో? బాప్తిజం తీసుకున్న బిడ్డలారా ధైర్యంగా ఎత్తండి. తీసుకొని బిడ్డలారా ఎత్తలేరు మీరు, ఎందుకంటే నో డౌట్ మీ పేరు జీవ గ్రంథంలో లేదు. అది ఎప్పుడు రాస్తాడంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో. ఓ నిర్మలమ్మ, నీకు నేను బాప్తిసం ఇస్తున్నానని మాథ్యూస్ గారు అలా ముంచారు, చూసావా? అలా ముంచి లేపంలోనే అక్కడ రాసేసి ఉంటాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జీవ గ్రంథములో నీ పేరు బాప్తిసం తీసుకున్న వెంటనే రాసేసాడు. ఎవరు? దేవుని గొర్రెపిల్ల అంటే యేసయ్య. యేసయ్య తన స్వహస్తాలతో చక్కగా రాసేస్తాడంట. ప్రకాష్, వీడు నా బిడ్డ, నమ్మి బాప్తిసం పొందిన బిడ్డ, గొర్రెపిల్ల రక్తాన్ని స్వీకరించిన బిడ్డ, నా త్యాగాన్ని, నా యొక్క బలియాగాన్ని అంగీకరించిన బిడ్డ, నన్ను దేవుడిగా ఒప్పుకున్న బిడ్డ. ఒప్పుకొని నా ఆజ్ఞలలో ఒకటి ఆజ్ఞ కాదది, ఒక పద్ధతి చెప్పాడు ఆయన. అమ్మా, నమ్మి బాప్తిసం తీసుకుంటారా, అప్పుడు నేను మీ కొరకు చేసిన బలియాగము అది మీరు స్వతంత్రించుకోగలరు. నాకొద్దు పోయా నీ బలియాగము, నాకెందుకు నీ పరలోకము. నేను పోతా అక్కడ చక్కగా వేడి నీళ్ళలో స్నానం చేసినట్టు ఉంటుంది అనుకుంటున్నారా? వేడి నీళ్ళు కూడా ఎక్కువగా వేడి నీళ్ళు చేయబట్టండి, సర్రని కాలుద్ది. మొన్నవాడు ఎవడాడు, అరుణుగాడు, ఆ స్టవ్ అంటించడంలో ఏదో కొంచెం పొరపాటు చేశాడంట, కాళ్ళని 2 ఏళ్ళు ఇప్పటికీ మంట అనుభవిస్తున్నాడు. సో గొర్రెపిల్ల బాప్తిసము, గొర్రెపిల్లను ఆ జీవ గ్రంథములో నీ పేరు ఉండాలంటే నీవు నమ్మి బాప్తిసం పొంది ఉండాల. అసలు జీవ గ్రంథం అనేది ఎప్పటి నుంచి ఉంది? మోషే కాలం నుంచే ఉంది. చూద్దామా? నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకొనుచున్నాను అంటున్నాడు. ఎవడు? మోషే. ఎప్పుడు? అమ్మా, వీళ్ళందరినీ తీసుకొని విడుదల కలుగజేసి 430 సంవత్సరాలుగా బానిసత్వంలో కుమిలిపోతున్న వాళ్ళని తీసుకెళ్ళి దేవుడు మహత్కార్యాలు చేసి మధ్యదారిలో సముద్రాన్ని చీల్చి మంచినీళ్ళు ఇచ్చి ఈయన చేస్తే ఆ కొండ దగ్గరికి వెళ్ళి, అరే అయ్యగారు మనకి కొన్ని ఆజ్ఞలు ఇస్తారు, ఆ ఆజ్ఞలు తీసుకొని వస్తాను అని పైకి పోయి 40 రోజులు రాలా. ఈ లోపల ఏం చేశారమ్మ వీళ్ళు? ఒక దూడ బొమ్మ చేసుకొని ఇదే మా దేవుడు అని చెప్పి తాగి తందనాలాడుతూ విచ్చలవిడిగా ఉన్నారంట. రగిలింది కోపం దేవుడికి, రగిలి వాళ్ళని నాశనం చేసేస్తానని చెప్తే మోషే అంటున్నాడు, అయ్యా అయ్యా అయ్యో 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 అన్నది ఉంది కదమ్మా అక్కడ. అయ్యా కాదు, అయ్యో అయ్యో ప్రభువా, అయ్యో దేవా అంటున్నాడు. ఎందుకని? నీవు వీళ్ళని పాపమును కొంచెం ఏదో అయ్యా తెలిగి చేశారయ్యా, అయ్యా తెలిగి చేశారయ్యా, వాళ్ళని క్షమించు నాయన. ఒకవేళ వాళ్ళని నువ్వు క్షమించలేను అంటావా, ఒక పని చేద్దాం,
నీ జీవ గ్రంథంలో వచ్చి నా పేరు తీసేయి, వాళ్ళని రక్షించట్టున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మోషే బతిమలాడుకుంటున్నాడంట. మనం అనుకుంటాం ఆ రోజు మోషే బతిమలాడాడు, ఈరోజు మాకెవరున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ ప్రతి సంఘంలో ఉన్న ఆ దైవజనుడే ఆ సంఘము పట్ల ఒక మోషే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రతిరోజు సంఘము గురించి, సంఘంలో ఉన్న బిడ్డలు కొంచెం దారి తప్పిపోతున్న గొర్రెల గురించి సంఘ కాపరికి బాగా తెలుసు. అయ్యా, ఒక్క అవకాశం ఈయనైనా ప్రభువా అంటుంటే నువ్వు తప్పుకో అంటుంటాడు ఆయన. అయ్యా వద్దు నాయన అయ్యా మాట్లాడయ్యా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15 చూడండి. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడిన ఎడల, రాయట కనబడని ఎడల ఎక్కడ పడేస్తారంట? అగ్నిగుండం. మాకు తెలుసు కదా జీవ గ్రంథములో మన సంఘంలోని బిడ్డల్లో ఎవరి పేరైనా రాయబడకుండా ఉంటే, రాకడ సమీపిస్తే, లేదా అకాల మరణం వాళ్ళు పొందితే వాళ్ళు ఎక్కడికి పోతారో మాకు తెలుసు కనుక అయ్యా దయచేసి మాట్లాడయ్యా అని మోషేలాగా ప్రవర్తిస్తూ ప్రార్థన చేస్తూ అహర్నిశలు కాకపోయినా వీలైనప్పుడల్లా మీ గురించి అయ్యా సంఘాన్ని కాపు, అయ్యా సంఘ బిడ్డలు, సంఘంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డల గురించి దైవజనుడికి తెలుసు. సంఘంలో కొంచెం ఆర్థికంగా చితికిపోయిన ఫ్యామిలీస్ గురించి దైవజనుడికి తెలుసు. సంఘంలో కొన్ని దురలవాట్లు పట్టుకొని సంఘానికి వస్తాడు, ఆ గుట్కా మారడు సంఘానికి వస్తాడు, ఆ తాగుడు మాండు సంఘానికి వస్తాడు, ఆ చిన్నింటికి వెళ్ళడం మానడు. వాళ్ళ గురించి సంఘ కాపరికి తెలుసు. అయ్యా ఒక్క అవకాశం అయ్యా, వాడిని అప్పుడే లాగేస్తే వాడు నరకాగ్నిలోకి వెళ్ళిపోతాడయ్యా, నా బిడ్డ తట్టుకోలేడు ఆ నరకాగ్ని ప్రార్థించేవాడు. మోషే చేశాడా లేదా? ఎంతమంది కోసం చేశాడు? 30 లక్షల మంది ఇజ్రాయేలు కోసం చేశాడు. ఈరోజు వారి సంఘ కెపాసిటీని బట్టి సంఘ కాపరి ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, మీరు మంచి బిడ్డలు, నేను మన సంఘ బిడ్డలను అసలు ఎప్పుడు అలాంటి మాటలు అన్ను. చాలా మంది సంఘాల్లో వాళ్ళ సంఘ కాపులు ఎలా చూస్తారో తెలుసా చెల్లి? ఏ పాస్టర్ గారు జీతగాడు అనొచ్చా? సంఘ కాపరిని జీతగాడు అనొచ్చా? మేమిచ్చే చంద కానుకల మీద బతుకుతున్నాడు. నేను కొనిస్తేనే మొన్న వైట్ డ్రెస్ పాస్టర్ గారికి, లేకపోతే లేదు. లేరంటారా అటువంటి సంఘాలు? ఏమ్మా అన్నా ప్రసాద్ అన్న, లేరంటారు అటువంటి సంఘాలు? కానీ మన సంఘంలో అటువంటి వాళ్ళు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నాకు పర్సనల్గా మీరు అందరు తెలుసు కాబట్టి, నన్ను మీరు ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు కాబట్టి, నేనేంటో మీకు తెలుసు కాబట్టి, నన్ను అలా అనే అవకాశం నేను మీకు ఇవ్వలేదు, అనాలన్న ఉద్దేశం మీకు రాలేదు. కానీ ఇక్కడ ఓటర్ కార్డులో, ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో నీ పేరు కనపడకపోయినా నువ్వు బతికేయచ్చు ఈ లోకంలో. కానీ జీవగ్రంథంలో మన పేరు లేకపోతే ఎట్టమ్మా శేషు? తప్పకుండా ఉండాలి కదా. ఉండాలంటే మొదటి క్వాలిఫికేషన్ ఏం చెప్పాడు? బాప్తిసం. గొర్రెపిల్ల రక్తాన్ని స్వీకరించాలి. ఆ గొర్రెపిల్ల రాసేస్తాడంట, నువ్వు వీడు తారా ప్రకాష్ ఈరోజు తీసుకున్నాడు, నా బిడ్డ, ఇక మీదటి వీడు నా రక్తాన్ని స్వీకరించాడు, నా రక్తం ద్వారా వీడికి నేను కాపాడుతాను అని జీవగ్రంథంలో రాసి ఉంటాడట. చూడండి తల్లి, రాత్రి కూడా మన తిమోతి పాస్టర్ గారు మాట చెప్పాడు. ఎక్కడన్నా లోన్ ఇస్తున్నారంటే క్యూ కడతారు కదా. అదే ఉదాహరణ నేను కూడా చెప్తున్నా. బ్యాంకు, ఫలాని బ్యాంక్ ఉంది, ఉత్తుత్తి బ్యాంక్ అని ఒకటి ఉంది అనుకోండి. ఏం బ్యాంక్ అది? మళ్ళీ చెప్పండి. ఉత్తుత్తి బ్యాంక్.
వాళ్ళు మనిషికి 10 లక్షలు అసలు ఏమంటారండి, సెక్యూరిటీ లేకుండా ఏం లేకుండా ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తారట. కానీ 150 మందికే ఇస్తారట. రేపు ఉదయం 10 గంటలకి వెళ్ళి నమోదు చేయించుకున్న వాళ్ళకి 150 మందికి ఇస్తారంట. అంటే నాతో కూడా పరిగెత్తుకొని పోయి తెల్లారుదాం 5 గంటలకే, లేదా పండుగాడినో బెన్నిగాడినో రే నేను నుంచోలేనురా, ఒక టవల్ వేసేసి వీళ్ళు పోతా ఉంటారు, ఇటు జరుపుకుంటా చేస్తామా లేదా? అరే ఇహలోకంలో ఇచ్చే ఆ 10 లక్షల లోను లేకపోతే ఏమవుతుంది, చస్తామా? కానీ పరలోకంలో ఇదిగో జీవగ్రంథము, గొర్రెపిల్ల జీవగ్రంథము, అందులో నీ పేరు లేకపోతే నువ్వు పరలోకంలో ప్రవేశింపలేవని పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా లేఖనముల ద్వారా నిరూపించి బోధిస్తున్నటువంటి బోధలు ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి? 2021 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం తీసేద్దాం, 2021 సంవత్సరాల నుంచి గొర్రెపిల్ల జీవ గ్రంథములో మన పేర్లు లిఖించబడి ఉండాలి. లేకపోతే నువ్వు అగ్నిగుండంలో పడతావు అని చెప్తూ వస్తున్నారా లేదా? మరి ఫస్ట్ అడిగినప్పుడేమో మ్యాక్సిమం 3-4 చేతులు లేచినాయి, జీవగ్రంథంలో మీ పేరు ఉందా అని. అసలు విషయం చెప్పి బాప్తీసం తీసుకుంటే జీవగ్రంథంలో మన యేసయ్య రాసేసి ఉంటాడంటే అప్పుడు సంతోషంగా బాప్తీసం తీసుకున్న వాళ్ళంతా చేతులు ఎత్తారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బాప్తీసం ఒకటే కాదట, దేవుడు కొంతమంది అనుకుంటారు, అమ్మయ్యా ఎలాగైతేనేమి ఈ పాస్టర్ గారు చెప్పి 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 ఊదరబెట్టి చెవులో నేను బాప్తీసం తీసుకుందామని. కొంతమందిని అడుగుతా, అమ్మా బాప్తీసం తీసుకోమ్మా అంటే, అయ్యగారు ఇప్పుడే మా ఇంటి ఆయన ఒక లైన్లోకి వస్తున్నాడంట. అంతకుముందు లైన్లో లేడు ఇంటి ఆయన. ఆయన లైన్లోకి రానియండి, బాప్తీసం తీసుకో. ఆయన లైన్లోకి వచ్చేది ఎప్పుడు? నీ బాప్తీసం, నువ్వు రక్షణ పొందు తల్లి, నువ్వు రక్షణ పొంది మీ ఇంటి ఆయన మారేటట్టు చేయి. ఆయన లైన్లోకి వచ్చి ఈ లోపల నువ్వు మారిపోవచ్చు. ఈయన లైన్లోకి వచ్చాడు అనుకో, అప్పుడు అమ్మా ఇక్కడ నేను తీసుకుంటావంటే, మా పెద్దోడు కొంచెం దారి తప్పున్నాడు, ఈ మధ్య నాకు తెలుస్తుంది వాడు గుట్కాలు తింటున్నాడని, బంగ్యాకు తాగుతున్నాడని. ఇక వాడు మారేది ఎప్పుడు? బాప్తీసం తీసుకోమంటే ఎన్నో సాకులు. సరే వాడని పక్కన పెడితే, అమ్మయ్య ఎలాగోలాగా బాప్తీసం తీసేసుకున్నాను, ఇక నాకు భర్త కన్ఫర్మ్ అని అనుకునే బిడ్డలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. బాప్తీసం తీసుకోక ముందు నువ్వు ఎంత జాగ్రత్తలు వహించి బాప్తీసం తీసుకున్నావో, తీసుకున్న తర్వాత అంతకు మించిన జాగ్రత్తతో నీ భక్తి విశ్వాసములు నువ్వు వెల్లడించాలి. ఎలాగంటారా, కొంతమంది బాప్తీసం తీసేసుకొని మరలా మందు తాగేస్తుంటారు, మరలా అశ్లీల సినిమాలు చూసేస్తుంటారు, గుట్కాలు మింగేస్తుంటారు, సిగరెట్ తాగుతారు. ఇతను బాప్తీసం తీసుకున్నాడు కదా, నేను చూశాను అక్కడ. అంతకుముందు 3 పెట్లు తాగేవాడిని, ఇప్పుడు 3 తాగుతున్నా. ఉదయం బ్రేక్ఫాస్ట్ అవ్వలోనే అది తాగకపోతే వీడికి అరగదంట. మధ్యాహ్నం భోంచేసిన వెంటనే ఒకటి. వీళ్ళ గురించట సంఘ కాపురులు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభువా, నేనేనయ్యా ఈ బిడ్డకి బాప్తీసం ఇచ్చింది, ఈ తల్లికి నేనేనయ్యా బాప్తీసం ఇచ్చింది. ఇప్పుడేమో భర్త మీద తిరగబడి నేను కాపురానికి పోనంటుంది ఈమె, వాడేమో నేను భార్యను వదిలేస్తానంటున్నాడు. ఇంకోటి 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 ఎన్ని రీజన్స్ ఉంటాయో మాకు, అన్ని రీజన్స్ పెట్టి ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనందరి గురించి, ఈ యావత్ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి గురించి అట్ట ప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నాడటమ్మా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయము
మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని తెద్దాం. 3వ అధ్యాయం తల్లి, మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఎక్కడ ఉంచబడి ఉంది? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము మీరు నీళ్లతో, నేను మీకు నీళ్లతో బాప్తిసమిచ్చుచున్నాను. ఎవరు ఈ మాటలు చెప్పింది? బాప్తిసమిచ్చే యోహాను. చెట్టు వేరునంట చెర్రి గొడ్డలి పెట్టబడి ఉందంట. మారు మనసు లేక ఫలించని ప్రతి చెట్టు నరకబడి, అంటే వేరుతో సహా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చుచున్నాను అన్నాడు. మంచిదే, బాప్తిసం తీసుకున్నవారు కొంతమంది పడిపోయారంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం చదవండి తల్లి. మరియు ఉపమానం చెప్పాడు యేసయ్య. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు ఏమీ దొరకలేదంట. ఏమి అంజూరపు చెట్టు నాటబడి ఉంటే దాని ఫలాలు వెతికే దానికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదట. కనుక అతడు ఇదిగో 3 సంవత్సరాల నుంచి ఈ అంజూరపు చెట్టు పళ్ళ కోసం వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికాయి. దీని వలన ఈ భూమి వేస్ట్ ఫెలవీడో. బాప్తిసం తీసుకున్నాడు, అంజూరపు చెట్టులాగా మారాడు పైకి. ప్రభు వారు ఏమనుకున్నారు? వాణ్ణి ద్రాక్ష తోటలో నాటాడంట. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటడం ఏంటండి? డిఫరెంట్ పర్సన్ అని. హీఈస్ ఎ డిఫరెంట్ పర్సన్. బాప్తిసం తీసుకున్నవాడు ఒక డిఫరెంట్ పర్సన్ అని ప్రభు వారు కూడా ప్రేమించి జీవగ్రంథంలో చకచక రాసేసాడట పేరు. మోషే పేరు రాసినట్టుగా మనం చూసాం కదా. ఆయన అంటున్నాడు, నా పేరు ఆ జీవగ్రంథంలోంచి తీసేయి. ఇక్కడ మన పేర్లు జీవగ్రంథంలో రాయపడ్డాయి బాప్తిసం తీసుకున్న మరుక్షణమే. కానీ దానికి తగిన ఫలాలు ఫలించినప్పుడు, అంజూరపు చెట్టు అంట 3 సంవత్సరాలు చూశాడంట. ప్రతి సంవత్సరం చెట్టు ఏమో పచ్చగా ఉంటుంది, ఫలాలు లేవు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నీలో క్రియలు లేవు. ఉట్టి బాప్తిసం తీసుకున్నావు, బల్లలో చేయబడుతున్నావు. అది కూడా ఒక నియమం నిబంధన లేదు, ఒక రోషం లేదు. నీకు కుదిరితే అక్కడ ఆ రోజు ఆ ఊర్లో ఉంటే వచ్చి నువ్వు బల్లలో చేయబడుతున్నావు, లేదంటే లేదు. జెరూషాకి నేను ఈరోజు మెసేజ్ పెట్టా. జెరూషా లేదు, ఇక్కడ పెద్దపల్లికి వెళ్ళిపోయింది అమ్మాయి 2 days బ్యాక్. మెసేజ్ ఏమని పెట్టారంటే, ఈరోజు మొదటి ఆదివారం నువ్వు బాప్తిసం తీసుకున్నావు. ఎందుకంటే అమ్మాయి ఫ్యూ వీక్స్ ముందే 1 month ముందే తీసుకుంది కాబట్టి ఇంకా ఆత్మ ట్రైనింగ్ అయిందో లేదో అని, నీవు లేచి చర్చికి వెళ్ళి పళ్ళ తీసుకో అని పెట్టాడు. ఇలా ఎక్కడైనా మా బిడ్డలు మేము బాప్తిసం ఇచ్చిన బిడ్డలు ఆత్మీయ బిడ్డలే కదా మాకు. నేను బాప్తిసం ఇవ్వకపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. కానీ ఈ సంఘ బిడ్డలకి నేను ఆత్మీయ తండ్రినిగా నిలబెట్టుకున్నాడు ఆయన. మరి నేనేం చెయ్యాలి? మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉండాలి. వీడు వస్తే వచ్చాడులే, లేకపోతే లేదులే. అమ్మో ఎక్కువసార్లు చెప్తే వీడు విసుక్కొని చర్చికి రాడేమో. రాకపోతే ఏం చేస్తాం? మళ్ళీ బతిమలాడుకుంటాం ఇంటికి వెళ్ళి. ఏదోలే నేను ఎక్కువగా చెప్పానా, కష్టపడ్డావా ఏమ్మా కుట్టి క్యూటీ,
బాప్తిసం తీసుకోమన్నానా? బుజ్జి బంగారు దా, ఇంకేమో నేను చెప్పనులే అంట. ఎక్కడికి వచ్చి అనుకో దొరికామని మళ్ళీ చెప్తుంటా. అదే మాలో ఉన్న ట్రిక్. అది మానేసిన వాళ్ళని బుజ్జగిస్తాం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత గద్దిస్తూనే ఉంటాం. ఇక్కడ ఫలించలేదంట అంజూరపు చెట్టు. చదువుతలే అక్కడి నుంచి మళ్ళీ నరికేయమన్నాడు. ఎందుకని? అరే 3 సంవత్సరాల నుంచి నీరు పోస్తున్నావు, ఎరువు వేస్తున్నావు, దీనికో మళ్ళా పెద్ద స్థలము, భూమి వేస్ట్, నరికాయ్ అన్నాడు. ద్రాక్ష తోటమాలితో చెప్తే అయితే వాడు ఎవరు? ద్రాక్ష తోటమాలి. అయ్యా నేను దాని చుట్టూ తవ్వుతానయ్యా, ఎరువు వేస్తానయ్యా. 1 సంవత్సరం ఉండి నేనైనా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రభువారు ఒకవేళ అంత అదృష్టం నాకు లేదు, డేయ్ తారా ప్రకాషు ఎందుకురా వాడిని ఇంకా సంఘంలో ఉంచావు, వాడి వలన చాలామంది చెడిపోతున్నారు, ఒక ఫలము లేదు, అదేమంటే నేను బాప్తిసం తీసుకున్నాను అంటాడు, అందరి మీద పెత్తనం చెలాయిస్తున్నారు, తీసేవాడిని అంటే, అయ్యా నేను దాని చుట్టూ తవ్వుతాను, నీరు కడతాను అంటే, అయ్యా మీరు చెప్పిన వాక్యాన్ని ఇంకా బాగా నేను చెప్పలేకపోతున్నానేమో, వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను, 1 సంవత్సరం ఛాన్సీనైనా అని అడిగినట్లు అనమాట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను అడిగినట్టు, ఆ తోటమాలి అడిగినట్టు నీ గురించి నా గురించి అంట లెక్కించలేని మూలుగులతో మూలిగేది. ఎవరు మూలుగుతారమ్మా? సంతోషంగా ఉన్నవాళ్ళు మూలుగుతారా? తల్లులారా, కడుపులో ఒక విధమైన దిగులు, బాధ, అంటే అమ్మో నా బిడ్డని తీసేయమంటున్నాడే, ఫలించలేదని నరికేయమంటున్నాడే తండ్రి, మూలుగులతో, లెక్కించలేని మూలుగులతో నీ పాపముల గురించి, నా పాపముల గురించి, మన లెక్కలేని తనాన్ని గురించి, బాప్తిసం తీసుకొని కూడా ఫలించని మన జీవితాల గురించి యేసయ్య మూలుగుతూ 1 సంవత్సరం ఇమ్మంటున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని మహింపరచండి. యేసయ్యకే ఈ స్తుతి కలుగును గాక. జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడి ఉండాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. తీసుకున్న వెంటనే నీ పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. అంతటితో అయిపోయిందనుకొని మరలా నువ్వు నార్మల్ లైఫ్లోకి వస్తే నరికేయమంటాడు. యజమాని తోటమాలికి చెప్పినట్టు తీసేస్తాడు. తీసేసాడా ఇక మరలా ఛాన్స్ అనేది ఉండదు. కానీ రెండోది కూడా ఆ జీవ గ్రంథంలోనట ఒక పేజీయో, అది ఎంత పెద్ద గ్రంథమో నాకు తెలీదు, బాప్తీసం తీసుకున్న వెంటనే నీ పేరు రాస్తాడు కదా. ఇదిగో కర్లపూడి తారా ప్రకాష్ బిడ్డ నన్ను అంగీకరించి ఈరోజు బాప్తీసం తీసుకున్నాడు. ఇదిగో ఇందిరా బాప్తీసం తీసుకుంది. రాజ్ కుమార్ నా ప్రియకుమారుడు, డాలీ నా ప్రియకుమార్తె, ప్రసాద్ నా ప్రియకుమారుడు. ఎందుకు ఈ పేర్లు చెప్పాను? మేమందరం ఒకే రోజు బాప్తీసం తీసుకున్నాం. సో పక్కనే ఉంటాయి మా పేజీలు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 5 ఒకేసారి బాప్తీసం తీసుకున్నాం ఒకే రోజు. మన క్రియలు కూడా అంటమ్మా, నీ త్యాగాన్ని, నీ సేవా పరిచర్యని, నీ కృతజ్ఞత అర్పణలను ఇక ఆ పేజీలో రాస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మోషే గురించి హెబ్రీ గ్రంథంలో ఒక మాట రాసి ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ ఒక్క నిమిషం ఎస్ అంతే 11వ అధ్యాయము 24 నుంచి చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఐగుప్తు ధనము కంటేనంట క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని
అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫెరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము ఏమిటి? ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టండి. పరలోక రాజ్యము. ఏం వదులుకున్నాడు మోషే? ఏం వదులుకున్నాడు? రాజ్యాన్ని వదులుకున్నాడు, రాజ్య భోగాన్ని వదులుకున్నాడు. ఆయనకు అవసరం లేదు. అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే తన ప్రజలు స్వకీయులు ఎవరు? ఇజ్రాయేలీలతో కలిసి నేను శ్రమ అనుభవించుట నాకు మేలు అనుకున్నాడు. ఆ విధంగా ఆయన చేశాడు గనుక ఆయన పేరు జీవగ్రంథంలో లాయబడింది. ఓ నా ప్రియకుమారుడా, ఈరోజు ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు. ప్రియకుమార్తె నీతో కూడా మాట్లాడుతున్నాడు. అల్పకాల పాప భోగముల కంటే యేసయ్య సన్నిధి నాకు ముఖ్యము. యేసయ్య సన్నిధిలో జరిగే ఆరాధన నాకు ముఖ్యము. భయంకరమైనటువంటి ఆకర్షితమైనటువంటి సీరియల్ టైంలో ఇక్కడ నేను ఆరాధన పెట్టాను అనుకో, సీరియల్కి నువ్వు ప్రాముఖ్యతనిస్తే జీవగ్రంథంలో నీ పేరు లిఖిస్తాడా? నా బిడ్డ చక్కగా ఆ సీరియల్ చూసింది, ఇక్కడేమో వాడు పిచ్చోళ్ళలాగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెమో అక్కడ సీరియల్ చూస్తుందని రాస్తాడు. అదట్లో రాయుడు ఎప్పుడు రాస్తాడు? యహలోకంలో అంత మంచి అవకాశం, సీరియల్ అనే కాదు తల్లి, ఎవరో మంచి భోజనానికి పిలిచారు చుట్టాలు. అక్కాయ్, ఈరోజు చికెన్ పలావ్ వండాను నీకోసం, బావగారికి రొయ్యలు వేపుడు అన్నావు కదా పోయినసారి వచ్చినప్పుడు, అది కూడా వండాను అక్కాయ్. పిల్లలు పీతల కూర బాగా ఇష్టంగా తినడం చూశాను అక్కాయ్, అన్నీ వండాను రా అంటే ఎగేసుకుని వెళ్ళిపోవడం కాదు, రాయుడు అక్కడ. అమ్మా, ఈరోజు మా మందిరంలో శుక్రవారపు ప్రార్థన ఉంది కాబట్టి నేను రాలేనమ్మా. ఉపవాస కూడిక. ఎప్పుడైతే నువ్వు చెప్తావో ఫోన్లో ఆ సమాధానం రాసేస్తాడు. నా గురించి ఒక సుఖాన్ని వదులుకుంది, ఒక జిహ్వ చాపల్యాన్ని చంపుకుంది నా కుమార్తె. ప్రసాద్ గారు ఒక్కడే 500 ఉంది జేబులో, లేకపోతే రాజ్ కుమార్ గారు ఒక 500 ఉంది. వెళ్ళాడు డ్యూటీకి, అక్కడి నుంచి అటు పొంగలోనే ఆయన ఎక్కువగా ఆ పంజా సెంటరు ముస్లిమ్స్ ఏరియాలో తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఏముంటుంది ఎక్కువగా? అమ్మా బా ఏం చెప్పావమ్మా, బిర్యానీ అంట. కరెక్ట్, మీరు అప్పుడే ఇటు ఏముంటుందబ్బా అని అనుకుంటున్నారు కదా. ఆ బిర్యానీ అంటే ఆశ ఉన్న వాళ్ళే చెప్తారు కరెక్ట్గా. మహా ఇష్టం పాస్టర్కి. సరేలే, ఆయన జేబులో 500 ఉంది. అక్బర్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, డబల్ మసాలా, ఏందేందో వాడు ఆకర్షణకు రాసి ఉంటే అసలే ఆయనకి ఇష్టం. వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు జ్ఞాపకం వస్తుంది ఏమని, అరే ఆయన మన సంఘ పాస్టర్ గారు మైక్ ఏదో సరిగ్గా పనిచేయట్లేదు, కొంచెం మైకులు కావాలా అని అడిగాడే. ఏం తిండాలి ఇప్పుడు అని అట్నుంచటే పంజాబ్ సెంటర్ నుంచి ఆ 1 టౌన్కి వెళ్తే అన్ని ఎలక్ట్రానిక్ గుడ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఒక మైక్ పీస్ కొనుక్కొని అదే 500 పెట్టి తీసుకొచ్చి మందిరానికి ఇచ్చాడనుకో, అప్పుడు రాసేస్తారు జీవ గ్రంథంలో, నా ప్రియకుమారుడు పరిచర్య, త్యాగపూరితమైన పరిచర్య. నీ దగ్గర 1 కోటి రూపాయలు పెట్టుకొని 500 రూపాయలు ఖర్చు పెడతావే, అది రాస్తాడు. కానీ ఇది కూర్చున్నాడమ్మా, బిర్యానీ ఏగా క్యాహోనా భయ్ క్యాహోనా అంటా వస్తాడు ఆడు. తక్కువ జ్ఞాపకం వస్తుంది. దాన్ని ఏమంటారు? త్యాగపూరితమైన సమర్పణతో కూడిన పరిచర్య. మర్చిపోతాడా? నిన్ను సంఘములో అనరాని మాటలు అంటున్నారు, తలదించుకొని అనుకోనిలే, ఎవరేమనుకుంటే నాకేంటి, ఏం పర్లేదు తల్లి,
ఇలాగే ఎగురుతూ ఉంటాయి. ఎవరేమనుకుంటే నాకేంటి అని నువ్వు వచ్చి సంఘాన్ని శుభ్రపరిచే పరిచర్య ఏదో నీకు అలవాటు ఏం చేస్తావే దాన్ని రాసేస్తాడు. నిందలు అవమానాలు నువ్వు భరిస్తున్నావే, అయినా కూడా సంఘానికి ఆదివారం అంటే 6:30కే లేచేసి చిన్నోడిని పెద్దోడిని రెడీ చేసేసి భర్తకు కావాల్సిన టిఫిన్ కాఫీలు అన్ని రెడీ చేసేసి ఏదో ఆ పూటకి గబుక్కుని ఏదో పప్పో ఉప్పో వండేసి అక్కడ పడేసి సమయానికి నువ్వు వచ్చేస్తావే ఆరాధనకి, అది రాస్తాడు. అంటే అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే తన ప్రజలతో కలిసి ఆనందించటం మేలు, నాకు మేలు అని భావించి నువ్వు వచ్చి ఆర్ఎస్ఎస్ సంఘంలో ఈ పరిచయం చేసావనుకో, అమ్మా ఆ జీవ గ్రంథం తీసినప్పుడట తండ్రి కూర్చొని ఉంటాడు, గొర్రెపిల్ల దగ్గర గ్రంథం ఉంటుంది, తారా ప్రకాష్ అని పిలుస్తాడు. నా పేజీ వస్తుంది, వెళ్ళి నుంచుంటా, అయ్యా ఏసై చెప్తుంటాడు, అయ్యా వీడు ఒకప్పుడు పనికి మాలినోడు, ఎందుకు పనికిరాదు, వీడికి బైబిల్లో కీర్తన గ్రంథం ఎక్కడ ఉంటుందో తెలీదు, ప్రకటన గ్రంథం ఎక్కడ ఉంటుందో తెలియదు. కీర్తన గ్రంథం అంటే ఒకసారి వాళ్ళ భార్య అదే ప్రకటన గ్రంథం తర్వాత వచ్చేదే కదా అన్న దౌర్భాగ్యుడు. కానీ మారు మనసు పొందాడయ్యా, ఉన్నట్టుండి ఏమైచ్చుతో వీడికి, నీ పాదాలు పట్టుకున్నాడు, నన్ను నమ్మాడు, నా రక్తాన్ని స్వీకరించాడు, సంఘంలో మామూలు పోట్లు పడలేదు వీడికి, భయంకరమైన శోధనలు వచ్చాయి, భయంకరమైన నిందలు వచ్చాయి, భరించాడు. నిందకు ప్రతి నింద, దూషణకు ప్రతి దూషణ చేయలా, ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నా తీర్చుకోలా, ఆఖరికి తప్పించుకొని తిరుగుతుంటే పట్టుకొని లాక్కొచ్చి నా సేవ చేయరాని పడేస్తే నిస్వార్థంగా అయ్యా జీతం కూడా ఆశించకుండా నీ పరిచర్య చేశాడయ్యా అని చెప్తే తండ్రి ఏమంటాడు అప్పుడు, నిజమా, ఇది నిజమా, ఈ నా కుమారుడు ఇంత త్యాగం చేశాడా నా గురించి. ప్రతి పనివాడు భూలోకంలో 30 రోజులు పని చేస్తే చక్కగా మళ్ళీ 1వ తారీఖు రాంగలోనే ఆ ప్రతిఫలం జీతం పొందుకొని చక్కగా ఆనందంగా ఆ రోజు శుభ్రమైన భోజనం చేసుకోవడమో లేకపోతే పెండింగ్ ఉన్నాయన్నీ తీర్చుకోవడమే చేస్తే, ఈ నా కుమారుడు పరిచర్య చేసే సంఘంలో ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోయాడా. పద్మ పిలుస్తాడు, బెత్సదా పిలుస్తాడు, మార్తా పిలుస్తారు. ఒక్కొక్కళ్ళు చిల్ల నిలబడుతుంటే, అయ్యా ఈ పద్మ ఆమెం గొప్ప బిడ్డ కాదు, సంఘములో మీటింగులు పెడుతున్నానమ్మా అని దైవజనుడు ప్రకటిస్తే అప్పటికి ఏదో లోను పెట్టి వచ్చిన అమౌంట్ ఆమె దగ్గర ఉంటే అది చాలా అవసరానికి లోన్ పెట్టింది, కానీ వెంటనే ఏం చేసింది, ఆ లోన్ అమౌంట్ తీసుకెళ్ళి దైవజనుని చేతిలో పెట్టి మీటింగులకు వాడమనింది. నిజమా? పద్మ అనే ఈ బిడ్డ ఇంత త్యాగం చేసిందా నా పరిచర్య కోసం? బెత్సెదా ఈ బిడ్డ ఏం చేసింది? అయ్యా మామూలు పరిచర్య కాదయ్యా, మందిరం అంటే తన గృహం అనుకుంది. 24 గంటలు మందిరం జాసే. యాషోబు అని పిలుస్తాడు, యాషోబు వస్తాడు. ఈ పేర్లన్నీ పిలుస్తున్నాడంటే వాళ్ళ పేర్లు ఎక్కడున్నట్టు? నా పేరు కూడా వస్తుంది అనుకోబాకండి, వస్తుంది, మీ పేరు కూడా వస్తుంది. నా పేరు వచ్చినప్పుడు మీ పేరు ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది, వచ్చేటట్టు చేస్తా. నేను మిమ్మల్ని వదులుతాననుకున్నారా? మామూలు వదలను నేను, పిశాచినే పట్టుకుంటా ఒక్కొక్కరిని. ఇలా 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 ఒక్కొక్కరి గురించి చెప్తుంటే, దా నా ప్రియ కుమార్తె పద్మద. ఎవరు? గొర్రెపిల్ల యేసయ్య. దూతలకు అట్లా కనుసైగ చేస్తాడట. వాళ్ళు
తల 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 మెరుస్తున్న ఒక పళ్ళాన్ని తీసుకొస్తారంట. ఇట్రా నాన్న, ఇట్రా. పండుగడే అనుకుందాం, ఎవరో ఎందుకు మనకి. పండు అని పిలిచాడు. వీడేం చేశాడయ్యా, వాడు చిన్న వయసులోనే చర్చికి ఎంతో ఉపయోగపడ్డాడయ్యా. వాడు వస్తున్నాడు. సరే ఇద్దరు రండి, నువ్వు కూడా రా, వదలండి లేదా నుంచోండి. 2 చైర్లు లేవుగా, సరే కూర్చో. వీడి గురించి చెప్తాడు. ఏం చెప్తాడు మీరు చెప్పండి, వాడి గురించి ఏం చెప్తాడు యేసయ్య? అమ్మా, సండే స్కూల్కి అందరికంటే ఇంతోడు ఈ గుండోడు ఉన్నాడే, ఈ గుండోడు అంత టక్కు వాళ్ళ అమ్మ మామూలుగా పంపించేది కాదు, పౌడర్ కొట్టి టక్కు చేసి ఇద్దరు డింగ్ డింగ్ అంటే వచ్చేవాళ్ళు. నెక్స్ట్ కిటికీలు, ఆ బుడ్డ చేతులతో కిటికీలు తుడిచేవాళ్ళు. ఎవరైనా చెప్తే చేసేవాళ్ళ? ఇక అలా చెప్పుకుంటూ పోతే వీడికి ఇప్పుడు చిన్న వయసు. ఇప్పటి వరకు ఏంటంటే మందిర పరిచర్య పండుగ అని వాడు ఫోన్ చేస్తే నేను చేయడం మానేస్తా. ఇప్పుడు వీళ్ళంతా బ్యాచ్ అయిపోయారు. అరే అంకుల్ చెప్పారు ఏదో చేద్దామా అంటే వచ్చేసి మళ్ళీ నాకు చేస్తారు. అంకుల్ ఆ ఫ్యాను పాడైపోయింది, ఇప్పేమన్నారుగా, ఇప్పేయమంటారా అంటున్నారు. అంటే ఆ బుడ్డ చేతులతో కిటికీలు తెరిచిన చేతులు ఇప్పుడు కొంచెం మొదటి చేతులు అయినాయి కాబట్టి ఫ్యాన్లు ఇప్పేస్తున్నాయి. ఇప్పుడు నేను ఒకప్పుడు ఇప్పిన ఫ్యాన్ నేను తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర ఇచ్చామని, ఇప్పుడు పళ్ళు కూడా తోలేస్తున్నారు. నానా పలానా అడ్రస్లో నా పేరు చెప్పు, రైల్వే చర్చి పాస్టర్ గారని వాడు చేసేస్తాడంటే వెళ్ళిపోతున్నారు. ఇకపోతే కాంగో, ఇది మామూలు పరిచర్య కాదే. వీడి గురించి ఇప్పటి వరకు ఇన్ని నిజమా? అరే చిన్న బిడ్డ, ఎవ్వరు కుమారుడు, వీడికి ఇంత ఆశ ఉందా? ఇంత పరిచర్య చేశాడా? దా కూర్చో దా కూర్చో. ఇప్పుడు దేవదూతలంట దగ్గ 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 మెరుస్తున్నటువంటి ఒక బంగారు పళ్ళెంలో ఒక కవర్ కప్పుకొని తీసుకొస్తారంట. ఆ ముసుగు తీయగలోనే వజ్రాలు, వైడూర్యాలు, విపరీతమైనటువంటి ఇక దానికి విలువ పెట్టలేనటువంటి రత్నాలతో పొదిగిన కిరీటం వస్తే అది వాడి మీద పెట్టి, బలా నమ్మకమైన మా మంచి దాసుడా, అయిపోయింది నీ పని, దా. వీడేం చేశాడయ్యా? ప్రభువా, మరి వాడికి నువ్వు అంటే నేను గొప్పగా అడగట్లేదు, కానీ నీలో మారు మనసు కలిగి బాప్తిజం తీసుకోవాలని ఎందుకు అనిపించింది? ఇక్కడ వాక్యం వినే కదా, నేను ఒక్కడే చెప్పట్లా, చాలా మంది పాస్టర్ గారు చెప్పారు. ఎవరు పాస్టర్ గారు వాడు పట్టుకుందో 9th క్లాస్ వయసుకి వాడికి బాప్తిజం తీసుకోవాలని కొరుగు పుట్టిందయ్యా. వాళ్ళ అమ్మ మెడకు ఊరేసి లాగినట్టు లాగిందయ్యా వెనక్కి. వాళ్ళ తమ్ముడిని పిలిపించి మేనమామని, వాడొకడు పెద్ద, రే నీకెందుకు అప్పుడే, వీడికి లేదు బాప్తిజం, తీసుకుంటానన్న వాడికి బ్యాకప్. ఏడిప్పుడు దాకా సరి చేశాడా? ఎక్కడున్నాడా? నాన్నగారు దేవరాజు, వీడి పేరేంటండి? ఎన్ని పేర్లు పెడతారమ్మా ఒక మనిషికి? నా పేరు కర్లపూడి తారాప్రకాష్, అంతే. మా నాన్నకి ముద్దు వస్తే తారయ్యా అంటాడు, కోపం వస్తే ఎవరే తారిగా అంటాడు, అంతే. వీడికి బెన్ని, అమిత్, దేవరాజ్. ఏందని దేవరాజ్? వద్దయ్యా, అప్పుడే బాప్తిసం వద్దయ్యా. లేరంటారా మనలో ఇటువంటి తల్లులారా? మీ బిడ్డల భవిష్యత్తు ఏం భవిష్యత్తు? ఇహలోకంలో సాఫ్ట్వేరు ఈ కాదు, పరలోకాన్ని మీరు తుంచేస్తున్నారు మొగ్గలోనే. జాగ్రత్త. నీకు లేదు బాప్తిసం, నీ బిడ్డ తీసుకుంటా అంటే సిగ్గుపడి నువ్వు కూడా తీసుకోవాల్సింది పోయి వాడిని ఆపుతావా? వాడి గురించి చెప్తాడు. బాప్తిసం తెచ్చుకున్నాడయ్యా, గొర్రెపిల్ల గ్రంథంలో వాడు 9th క్లాస్ ఏజ్లోనే వాడి పేరు రాశానయ్యా అని చెప్తాడు యేసయ్య తండ్రికి. నిజమా? అరే బిడ్డ, అదొక్కటేనా? వాళ్ళ పాస్టర్ గారికి రైట్ హ్యాండ్ అయ్యా వాడు. ఈరోజు స్కూల్ మానేరా అంటే మానేస్తాడయ్యా.
మీరు మీరు నన్ను చూసి అంటే నేను స్కూల్ మానేమని ఎప్పుడు అడగనులే అంటే నువ్వేం పాస్టర్ అయ్యా పిల్లకాయలు భవిష్యత్తు బాగుంటుంది అరవాకండి. అన్నంలోనే దా కూర్చోబెడతాడు. వీడికి అలా అనంగంలోనే దేవదూతలు వస్తారు. సేమ్ కిరీటం. బలా నమ్మకమైన నా మంచి దాసుడా. జీవగ్రంథంలో అందుకేరా నీ పేరు లిఖించబడింది. ఆ పేజీలో నీ క్రియలన్నీ కూడా రాయపడ్డాయి. శబాష్. ఏంటి సెటిల్ అయిపోబాక. అమ్మా ఎందుకు చూపించారంటే సాదృశ్యంగా కొన్ని చూస్తే మనసుకు హత్తుకుంటాయి. అందుకని చూపించా. మిమ్మల్ని ఏదో నవ్వించాలని కామెడీ చేయాలని కాదు. కానీ బాప్తిసం తీసుకున్నావు, బడిలో చేర్పించారమ్మా నిన్ను. బడిలో రిజిస్టర్లో అమిత్ దేవరాజ్ అని రాసేశారు. ఒక వారం రోజులు వచ్చాడు. ఆ నెక్స్ట్ వారం రాలా, 10 రోజులు రాలా, నెల రోజులు రాలా, 3 నెలలు రాలా. రిజిస్టర్లో వాడి పేరు ఉంటుందా? ప్రతిరోజు ఆ పాంతులు గారు ఏమని పిలుస్తారు? దేవరాజ్ అంటాడు. అనంగంలోనే రాలేదు సార్ అంటారు పక్కన వాళ్ళు. ఇలా 3 నెలలు పిలిచి 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 రాలేదు సార్ సమాధానం, రాలేదు సార్ సమాధానం. హెడ్ మాస్టర్ దగ్గర తీసుకెళ్తాడు. రిజిస్టర్ సార్ వీడు రిజిస్టర్ చేశాం, వీడి పేరు ఉంది, 3 నెలల నుంచి రావట్లేదయ్యా అంటే హెడ్ మాస్టర్ అంటాడట, ఒక ఛాన్స్ ఇద్దాంలే, వాడు ఏదో పనుల మీద ఉండుంటాడు, ఆరోగ్యం సరిలేదేమో, ఒకసారి నువ్వు కూడా పోయి చూసి రారాదా. వెంటనే తీసేరంట ఆ గ్రంథంలోంచి, రిజిస్టర్లోంచి. ఇహలోకంలోనే అలాగే పరలోకంలో కూడా నువ్వు బాప్తిసం తీసుకొని గొర్రెపిల్ల రక్తముతో లిఖించినటువంటి నీ పేరు, నా పేరు, నా క్రియలు, నీ క్రియలు అంట ఒక సిరాతో రాయడు, ఆయన స్వరక్తంతో రాస్తూ ఉంటాడట. ఆ పేరు ఎప్పుడు తొలగించబడుద్ది? ఒకసారి లిఖించబడినటువంటి పేరు తొలగించబడే అవకాశం కూడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక బాప్తిసం తీసుకున్నాను, నేను భర్త కన్ఫర్మ్ చేసుకున్నానని మాత్రం మీరు మహాధైర్యంగా ఉండి చర్చిలు ఎగ్గొట్టడం, చర్చిలో జరిగే ఆ ఆరాధనను సపోర్ట్ చేయకపోవడం, నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినప్పుడు రావడం, మళ్ళా లోకరీతిగా యథావిధిగా ప్రవర్తించడం, అన్యులతో బయట చేరి అల్లరి చిల్లరగా తగాదాలు వేసుకోవడం, బూతు మాటలు మాట్లాడడం, భార్య భర్తని ఎదిరించడం, భర్త భార్యని దబ్బిడి బాధడం, ఇవన్నీ మారిపోవాలి. ఇవన్నీ మారకపోతే రబ్బర్ తీసుకుంటాడు. రక్తంతో కలం తీసుకొని రాసిన ఆయన రబ్బర్ తీసుకొని ఇట్ట అంటాడు పేరు. ఇక నీ పేజీ ఉండదు, నీ బ్రతుకు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభువారు సుదీర్ఘంగా జీవగ్రంథం అంటే ఏమిటి, జీవగ్రంథంలో మన పేరు ఉందా, ఉంటే ఉండాలంటే నువ్వేం చేయాలి, ఉంటే అది స్థిరస్థాయిగా నువ్వు బహుమానం పొందుకునే వరకు ఎలా నిలుపుకోవాలి, అసలు జీవగ్రంథంలో నీ పేరే లేకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏందన్న విషయాల గురించి చాలా చాలా వివరంగా చెప్పారని నేను భావిస్తున్నా. మీకు కూడా అదే తలంపు ఉంటే మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేచి నుంచుందామా, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నుంచోండి. చిన్న ప్రార్థన ప్రకటన చేస్తున్నాను. ఈస్టర్ రోజు ఉదయకాల సమయంలో బాప్తీసాలు ఉంటాయి. బాప్తీసం తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న బిడ్డలకు ఈ దినము విత్తబడిన వాక్యము ద్వారా మారు మనసు కలిగిన, కనువిప్పు కలిగిన ఈస్టర్ రోజున బాప్తీసాలు ఇవ్వబడతాయి. కనుక మేము సిద్ధపడ్డాం, నేను బాప్తీసం తీసుకుంటానన్న వారు నాకు ముందుగానే తెలియజేయవచ్చు. తలలు వంచండి, ఒక్కసారి అడగండి ప్రభువుని, ప్రభువా
మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న వెంటనే జీవగ్రంథములో నా పేరు వెంటనే మీరు లిఖిస్తారని, లిఖించిన పేరును క్రింద నా త్యాగపూరితమైనటువంటి క్రియలు, నా యొక్క కానుకలు, మందిరములో నేను చేసినటువంటి పరిచర్య, మందిరములోనే నేను భరించిన అవమానాలు, నీ కొరకు నేను నిలబడినటువంటి సన్నివేశాలు, ఇవన్నీ కూడా ఆ యొక్క గ్రంథంలో నా పేరు లిఖించబడిన ఆ పేజీలో వ్రాస్తారని వ్రాసి ఉంచి, చివరిలో బహుమానంగా జీవ కిరీటాన్ని నాకు మీరు ఇస్తారని తెలియచేశారు. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒప్పుకుందాం. మనసులో అడగండి. మేము బాప్తిసం తీసుకున్నాం కదా అని చెప్పి మీరు ధైర్యంగా ఉండొద్దు. బాప్తిసం తీసుకున్న మన కోసమే చెప్తున్నాను ఈ మాట. బాప్తిసం తీసుకుని కూడా నేను కొన్ని విషయాల్లో జారిపోతున్నాను తండ్రి. అయ్యా, త్వరపడి జీవగ్రంథంలో నుంచి నా పేరును కొట్టివేయొద్దు తండ్రి. మార్చుకుంటానయ్యా. వదిలివేసిన ఆ దుర్వ్యసనాలను మరలా రుచి చూస్తున్నానేమో. ఇదిగో, దైవజనుని నోటి నుండి మీరు నాతో మాట్లాడిన ఈ మాటలకు నాకు భయం కలుగుతుంది తండ్రి. ఆ నరకము నాకొద్దు, ఆ అగ్ని గుండము నాకొద్దు. గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేర్లు లేని ప్రతివాడు అగ్నిగుండములో పడవేయబడును అన్న లేఖనాన్ని నేను నమ్ముతున్నానయ్యా. యేసయ్యా, ఇదిగో వేరు మీ దగ్గర గొడ్డలు పెట్టబడి ఉంది. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పలవేయబడుతుందని ఉపమానం చెప్పిన రీతిగా తండ్రి ఇప్పటి వరకు బాప్తిసం అంటే నేను చాలా నిర్లక్ష్యంగా ఉన్నాను. ఈ కరోనా పరిస్థితుల్లో ఒకవేళ నేను పోయి ఉంటే ఆ అగ్నిగుండమే కదా నా పరిస్థితి. ఆలోచన చేద్దాం. నిజంగా నేను బాప్తిసం తీసుకుంటాను, నాకు కావాలి ఆ రక్షణ. ఎప్పుడో ఈస్టర్ దాకా కూడా వద్దు, అప్పుడు దాకా నేను బ్రతికుంటానని గ్యారంటీ ఏంటి? దైవజనుడా, నాకు కావాలి, నాకు నిత్య రాజ్యము కావాలి, నాకు పరలోకము కావాలి. ఆ యేసయ్యతో కూడినటువంటి ఆ సంతోషమైన జీవనము, శాశ్వతమైన జీవనము నాకు కావాలి. నేను బాప్తిసం తీసుకుంటాను అన్నవారు ఎవరైనా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటే మీ చేతులు చూపించండి. ప్రభువారు ఆ చేతులను అలాగే పట్టుకుంటారు. అలాగే బాప్తిసం ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. బాప్తిసము ఇహలోకంగా దైవజనులుగా మేమిస్తామేమో కానీ మీ చేతులు పట్టుకొని మీ పాపాల నుంచి విడుదల కలుగజేసేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని మీ చేతులు చూపించిన ఎలా మీకు బాప్తిసము ఆ యొక్క ఈస్టర్ పండుగ రోజున ఇవ్వడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమునందు మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ఈ మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో జీవ గ్రంథము గురించి, అందులో మా పేర్లు లిఖించబడి ఉండుటకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. బిడ్డలు విన్నారయ్యా, మారు మనసు పొందారని విశ్వసిస్తున్నాను. ఆ వైపుగా వారందరినీ నడిపించమని, ఇదిగో ఇప్పుడు బలలో ప్రవేశించబోతూ ఉండగా మీరే ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా జరిగించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం తల్లి. కృతజ్ఞతా కానుకలు సమర్పించుకున్న దానికి సిద్ధపడి వచ్చిన బిడ్డలు, కృతజ్ఞతా కానుకలు సమర్పించుకునేటకు సిద్ధపడి వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. ప్రభు ఆ స్తోత్రం నాయన, మీరు చేసిన మేళ్లను బట్టి
చూపిన అపారమైన కృపను బట్టి కృతజ్ఞత కానుకగా సమర్పించుకున్న నీ ప్రియకుమారుడు, నీ ప్రియకుమార్తె ఈ కానుకలను మీరు స్వీకరించి అంగీకరించి నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న శేషు సాక్ష్యం పంచుకుంటారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ ప్రార్థించిన రీతిగా కుసుమ అనే పేరు మీకు ప్రతిరోజు తారాంకులు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. తను మా చెల్లి, అమెరికాలో ఉంటుంది. మ్యారేజ్ అయిన వెంటనే తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది. బాబు కడుపులోనే చనిపోయాడు 8th మంత్లో. తనకు తెలియదు, చనిపోయినట్టు కూడా తెలియదు. జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారనమాట. అప్పుడు కూడా దేవుడు ఎంతో కృపను చూపించి తనకి నార్మల్ డెలివరీయే చేశారు. తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం తను కన్సీవ్ అవుతుంది, కానీ ప్రెగ్నెన్సీ నిలబడలేదు. అట్లాగే 7 సంవత్సరాలు అయినాయి. 7 సంవత్సరాల్లో 5 ప్రెగ్నెన్సీలు అట్లానే అబార్షన్ జరిగి దేవుడు మొన్న లాస్ట్ ఇయర్ మా చెల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. 9 నెలల నుంచి మన చర్చిలో ప్రార్థించిన రీతిగా మన గురువారం తనకి నార్మల్ డెలివరీ దేవుడు అనుగ్రహించాడు, ఆడపిల్లని అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి లెక్కలేని వెనలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా తరపున, నా కుటుంబం తరపున మీ అందరికీ ప్రార్థించిన మీ అందరికీ దేవుని నామాన్ని వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. గడిచిన 2 దినాలుగా మనం ఈ సాక్ష్యం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. కుసుమ తల్లి, బిడ్డలిద్దరు క్షేమంగా ఉన్నారు. మన శేషు ఒక చెల్లెలు గారు, ఆమె కుసుమ అమెరికాలో ఉంటున్నారు. మంచిది. సంఘ కానుకలు సమర్పించుకుందాం. పాట పాడుతూ ఉండగా సంఘ కానుకలు సమర్పించుకుందాం. పల్ల ఆరాధనలోకి ప్రవేశిద్దాం. మంచిది ప్రియులరా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకోబోయే ముందు మనము పాపక్షమాపణ పొందాలి. బలలో ఎవరైనా అయోగ్యముగా చేయబెట్టిన ఎడల
వారికి రోగాలు వస్తాయంట, కొంతమంది అకాల మరణాలు పొందుతారట. కనుక బల్లలో చేయబెట్టేబోయే ముందు మన పాపక్షమాపణ పొంది, మన ఎడలు ఎవరైనా ఏదైనా పాపములు లేకపోతే మనకు ద్రోహం చేస్తే మనస్ఫూర్తిగా క్షమించేశారనుకోండి, అప్పుడు మనం తీర్పులోనికి రాము, యోగ్యమైనటువంటి వారిగా ప్రభు బల్లలోనికి ప్రవేశించవచ్చు. కనుక ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఇప్పటి వరకు నా ఎడల ద్రోహ కార్యములు చేసిన వారిని కానీ, నన్ను శత్రువుగా ఎంచిన వారిని కానీ, నాకు కీడు చేయాలని తలబెట్టిన వారిని కానీ, ఈ సమయంలో వారు ఇక్కడ లేరు కనుక హృదయపూర్వకంగా వారిని నేను క్షమిస్తున్నాను నాయన. అలాగే తెలుసో తెలియకో నేను కూడా అనేక మందికి ఏదన్నా అన్యాయం చేసి ఉండొచ్చు, దుర్భాషలాడి ఉండవచ్చు, తెలియకనే నా నోటి మాటల ద్వారా వారు గాయపడి ఉండొచ్చు, నా క్రియల ద్వారా వారు నొచ్చుకుని ఉండొచ్చు. వాటి నిమిత్తము వారు నా దగ్గర లేరు కాబట్టి నీ పాదాలు పట్టుకొని నన్ను క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి అని అడగండి. తప్పకుండా ప్రభు మనను క్షమిస్తారు. ప్రభు క్షమాపణ ఇచ్చారంటే ఇక అది నీ శత్రువు నీ ఎదురుగా నిలబడి క్షమించిన దానికంటే గొప్ప విషయం. ఈ ప్రార్థన చేసి ఉంటే తలలు పైకెత్తి ఈ యొక్క 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. మీరు కూడా చూడండి, చూడగలిగిన వారందరూ. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యుడని చెప్పాను. ఆన్లైన్లో ఉన్న బిడ్డలారా, మీరు కూడా ఈ బల్లలో పాలు పంచుకోవాలంటే, బల్లలో పాలు పంచుకునే అర్హత మీకుంటే, అర్హత అంటే ఏమీ లేదు, మీరు బాప్తిసం పొందిన వారైతే అది ఏ బాప్తిసమైనా పర్వాలేదు. ప్రస్తుతానికి చిలకరింపు బాప్తిసం పొంది ఉన్నా సరే, ఆయా సంఘాల సిద్ధాంతాల ప్రకారం మీరు కూడా ఒక రొట్టె ముక్కో, ఒక బిస్కెట్టో, మీ దగ్గర ఉన్నది ఏదో ఒక పదార్థాన్ని మీ చేత్తో పట్టుకొని మాతో పాటు ఈ బల్లారాధనలో పాలు పంచుకోనండి. ఒకవేళ ద్రాక్షారసం మీ దగ్గర లేకపోవచ్చు, ఏదో ఒక పదార్థం ఏమీ లేకపోతే మంచినీళ్ళు గ్లాసులో పోసుకొని అది దగ్గర పెట్టుకోండి. ప్రభు రక్తానికి ఒక పర్టిక్యులర్ పదార్థం అంటూ ఏది పేరు పెట్టబడలేదు కనుక ఆన్లైన్లో బిడ్డలారా, మీరు కూడా మాతో ఏకీభవించాలని ఆశపడితే, సిద్ధపడితే ఈ విధంగా ఏకీభవించండి. ప్రభు అప్పగింపబడినటువంటి రాత్రి భోజనమని శిష్యులతో కలిసి అందరితో కలిసి భోజనం చేశారు. చేసినప్పుడు ఆయన ఏం చేశారు, ఒక రొట్టెను తీసుకుని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి అని, విరిచిన తర్వాత ఇది నా శరీరము, నా జ్ఞాపకార్థమై నేను తిరిగి వచ్చే వరకు మీరు దీనిని చేయుడి. ఆజ్ఞ, చేయుడి, సలహా కాదు, కమాండ్మెంట్ ని మనం ఏం చేయాలి, తప్పక శిక్షించాలి. అదే చేస్తున్నాం. విరవక ముందు ఇది రొట్టె, విరిచిన తర్వాత ఇది ప్రభు శరీరం. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఈ యొక్క శరీరాన్ని మనం భుజించబోతున్నాం. మీరు ఒక్కొక్కరిగా వచ్చి దీనిని స్వీకరించండి. చిన్న ప్రార్థన చేస్తాను. ఈ యొక్క రొట్టె విరవబడిన ఈ యొక్క రొట్టె మీ శరీరం కనుక, ఈ శరీరాన్ని మేము భుజిస్తున్నాం కనుక, నా జ్ఞాపకార్థము దీన్ని చేయడన్నారు కనుక, మీ ఆజ్ఞను అనుసరించి జరిగించుతున్న ఈ యొక్క పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించి, రొట్టెలో ఈ శరీరాన్ని భుజించుతున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాద ఫలము అనుగ్రహించండి. శారీరకంగా ఎవరన్నా బలహీనంగా ఉంటే శారీరకంగా స్వస్థత చేయవచ్చు. యేసు నామములో పెట్టుకుని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. రొట్టెను నేనయ్యా
ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. మీ చేతికి ఇవ్వబడినటువంటి ప్రభు శరీరాన్ని చిన్న ప్రార్థన చేసుకొని స్వీకరించండి. మంచిది. సమయంలో అదే అధ్యాయంలో 25వ వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 25వ వాక్యం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన తన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. గమనించారా? ప్రభు శరీరాన్ని భుజించమన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయమన్నారు. ఇది నా రక్తము, దీనిని చేయనప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు జ్ఞాపకార్థము ఈ క్రియ, ఈ కమాండ్మెంట్ మనం చేయాలి. కనుక నేను ఎవ్వరు అశ్రద్ధగా ఉండద్దు. మీరు ఉండరు, మంచి బిడ్డలు, భక్తిపూర్వకంగా ఈ యొక్క పనులో పాల్పంచుకుందాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాం. ఈ యొక్క ప్రభు రక్తం గురించి. ప్రభు స్తోత్రం. పాత్రలో పోయబడకముందు ఇది ద్రాక్షారసం, కానీ ఇదిగో ఈ పాత్రలో పోసి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించిన తర్వాత మీరు మా కొరకై చిందించిన రక్తంగా నేను భావించి దీన్ని స్వీకరిస్తుండగా, మీ ఆజ్ఞానుసారంగా మేము నడుస్తూ ఉండగా, ఈ రక్తాన్ని స్వీకరించిన ప్రతి బిడ్డకు పాప శాపము నుంచి విమోచన కలుగును గాక. శరీరంలో ఉన్న ప్రతి అస్వస్థత తొలగిపోవును గాక. ప్రతి సైతాను శోధన నుంచి వారికి విడుదల కలుగును గాక. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పానము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పానము, నీ రక్తారా పరిశుద్ధ
పవిత్రపరచుము. ఈ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా పానము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. ఈ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా పానము. ఈ రక్తమే నా పానము. ఇవ్వబడిన ప్రభు వారి యొక్క రక్తాన్ని చిన్న ప్రార్థన చేసుకుని మంచిది ప్రియమైన సంగమా. మరి ప్రతి దినము సాయంత్రం 7 గంటల నుంచి 7:30 నుంచి 9 గంటల వరకు శిలువ ధ్యాన ఆరాధనలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పటికి 28 రోజులు కంప్లీట్ అయిపోయాయి. ఈ చివరిలోకి వచ్చాం. వచ్చే ఆదివారము మంటల ఆదివారం ఉదయాన్నే మరి ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించుటకు సంత వీధులలో మనము ఈత మంటలు పట్టుకొని వసన్నా వసన్నా ఏసన్నా ఏసన్నా యేసు మహారాజుకి జై, రాజుల రాజుకి జై, త్వరగా రానున్న యేసయ్యకి జై అని
అదేదో సండే స్కూల్ పిల్లలు చేసే పరిచర్య అని మీరు అనుకుంటే చాలా మీరు అపార్థంలో ఉన్నట్టున్నారు, పొరపాటు పడుతున్నారు. వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలా. అంటే సుమలతంగా మంట పట్టుకొని బయలుదేరాలంటే, నిర్మలమ్మ జయ జయ ధ్వనులు చెప్పాలి. రాష్ట్రంలో నడవలేదులే, అందుకని ఆ గురించి నేనే చెప్పలేదు. పెద్దలు వచ్చి ముందు నిలబడాలి. అలా కాకుండా బాగా జరిగింది ర్యాలీ అంటే పొట్టోళ్ళు వేసుకుని మేము తిరగాలి. వాడు నిజంగా అండి ఆ తల్లులకి నేను నమస్కారం పెట్టా, ఇప్పుడు శిరస్సు వచ్చి పెట్టా. 1.5-2 సంవత్సరాలకు నడకలు వస్తాయే, వాడు కూడా రాదు, పంపించేస్తారు. మా అంత నమ్మకం ఆ బిడ్డల్ని. వాడ కుదురుగా ఉండడు, ఆ మంట తీసుకుని పక్కన వాళ్ళు పొడుస్తుంటాడు. లేకపోతే అదేమో ఇంకోటి పిలుతుంటది. మా సండే స్కూల్ టీచర్లు అబ్బా నిజంగా వాళ్ళ తల్లులకి ఎంతవరకు అంటనే మళ్ళీ ముంచుకుంటా, మళ్ళా గద్దిస్తా, నిధులన్నీ తిప్పుకొని కార్యక్రమం ముగించుకుంటారు. సార్ ఈసారి పెద్దలు కూడా రావాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం నేను రాదలుచుకోవాలా. ఇప్పుడు అరటిపండు కొన్నాం, పండ పెట్టాం, ఒలిచాం, నీకు ఇచ్చామనుకో, ఆ నోట్లో కూడా నువ్వే పెట్టు, మా తవడలో కూడా నువ్వే ఆడించాలి. ఎట్లా వస్తాయి? ఎట్లా మరి ఇంత బద్దగస్తు చేయదలుచుకోవాలి. సంఘ పెద్దలు ప్రసాద్ గారు, కృష్ణారావు గారు, రాజ్ కుమార్ గారు, వారికి సహకరించేవారు రవి గారు, మా రాజేష్, అక్కడ దాంతో ఉన్నాడు దాసు, ప్రకాష్, మీరు తప్పకుండా రేపు మండల ఆదివారం, అంటే రేపు కాదు, రేపు పొద్దున్నే మంటలు ఎత్తుకొని తిరిగారు. వచ్చే ఆదివారం మండల ఆదివారం మీరు ఉండాలి. లీడర్స్ లాగా ముందుండాలి. మోసే ఎట్లా ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించాడో మేము మీ వెనకాల వస్తా ఉంటాం కదా తల్లి. అలాగే ఇక్కడున్న స్త్రీలు ఎప్పుడు ఉండేనమ్మా అట్లా ఆదివారంలో కొంచెం స్పెషల్ చేసుకోతారో, రంగు మార్చొద్దా, కలరు మార్చు, తర్వాత వెళ్ళి మార్చుకో, లేదా సాయంత్రం ఆ ప్రోగ్రాం మార్చుకో. అట్లా ఆదివారం రోజు రైల్వే క్రిస్టియన్ సమాజం తరఫున సంత వీధులలో మిమ్మల్ని ఎక్కువ శ్రమ కట్టాం, ఎక్కువ తిప్పాం. సరేనా? చక్కగా మనకున్న పరిధిలోనే చక్కగా పరిచయం చేసి వస్తే మీకు ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా? ప్రయత్నం చేద్దాం. సరేనా? వస్తారా? కమిట్మెంట్ చేయించలేదు. చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి అన్నారా? అమ్మో నేను ఇరుక్కుపోయాను అనుకుంటాను. కాబట్టి ప్రభువు మీకు ఇచ్చిన ఆత్మ ప్రేరణ బట్టి నా మాటలు ఉజ్జీవింపజేస్తే పెద్దలే, చిన్నలే కాదు, పెద్దలు కూడా రేపు ఆదివారం జరగబోతున్న పట్ల ఆదివారం ర్యాలీలో పాల్పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంకేమన్నా ప్రకటనలు ఏమైనా ఉన్నాయమ్మా? ప్రాముఖ్యమైన అన్ని చేసేసాం కదా. కుస్మా గురించి, ఆ బిడ్డ నూతనంగా ఈ లోకంలోకి తేబడిన బిడ్డ గురించి కొంచెం బాగా జ్ఞాపకం చేసుకునండి. దానమ్మ గారు కాలు తీసేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందట. ఆమెకి మరి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గానే అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అక్కడి నుంచి సమాచారం లేదు. దానమ్మ గారి గురించి కూడా మీరు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన కన్నా నుంచో మాట. సరేలే, సరే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా దేవా, యేసునాయన పరిశుద్ధాత్మ త్రయేక దేవా, నిన్ను నమ్ముకున్న మాకు ఈ పునరుద్ధాన దినపు ఆరాధనలో ఇహలోకర మాటలతో చెప్పాలంటే మాకు తృప్తినిచ్చావు. నేను ఆరాధనలో తృప్తినిచ్చావు, వాక్యంలో తృప్తినిచ్చావు, పరిశుద్ధ ఆరాధనలో తృప్తినిచ్చావు, పాటల్లో తృప్తినిచ్చావు. అలాగే బల్లలో కూడా తృప్తిని అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మండలకాల శిలువ ధ్యాన ఆరాధనలో కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శిలువ మీద మీరు చేసిన ఆ యాగాన్ని, ఆ బలిని నిజంగా
మనస్సాక్షి ఉండి ఆలోచిస్తే నిన్ను ఆరాధించే, నీకు కృతజ్ఞత తెలియజేసే విషయంలో మేము నిర్లక్ష్యంగా ఉండము తండ్రి, ఉండము. కానీ సాతానుడు మా బిడ్డలకు ఎక్కువగా లోకాన్ని చూపిస్తున్నాడు. నీ బిడ్డలను లోకం వైపు ఆకర్షితులు చేస్తున్నాడు. వాడు మిమ్మల్ని కూడా వదలలేదయ్యా. ఆ రోజుల్లో మీకు నాకు మొక్కితే ఈ లోకాన్ని నీకు ఇస్తానన్నాడు, మిమ్మల్ని పరీక్షించాడు. ఇక మీ నేపాటి వారం నాయన, కానీ తట్టుకొని నిలబడగలుగుతున్నామంటే నీ ఆత్మశక్తి ద్వారానే. అందునిమిత్తం నీకు స్తోత్రాలు చేస్తున్నాను. దీనివైన ఈ బిడ్డలను క్షేమముగా ఈ సన్నిధానాన్ని తీసుకొచ్చారు. అంతకంటే సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. అలాగే వారు ఇచ్చినటువంటి కానుకలు, కృతజ్ఞతా కానుకలు, సంఘ కానుకలను మీరు స్వీకరించి నువ్వు ఇతర ప్రతిఫలము ఆశీర్వాదం దయచేయండి. ఆన్లైన్లో పాల్పంచుకునే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. మరొకసారితోనే జాగ్రత్త జోసఫ్ కరుణాకర్ని, సుధాకర్ని, వెంకటేశ్వరుని, సతీష్ని జ్ఞాపకం చేసుకోండి. మేరీని జ్ఞాపకం చేసుకోండి. నా సహోదరి నాయన జయసుందరి జ్ఞాపకం చేసుకోండి. వారి కుమార్తెను నాయన, అల్లుడు గారిని, మనవుడిని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాల్లో నా తండ్రి రక్షణను దయచేయాలి. ఇదిగో ఆన్లైన్లో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న బిడ్డల్లో రక్షణ బాప్తిసం లేని వారు ఈ దినవర్తమానంతో మారు మనసు పొంది రక్తంలోకి రావడానికి, బాప్తిసం పొందుకోవడానికి వారికి కూడా ఒక ప్రేరణ దయచేయండి. అయ్యా, రేపు తిరిగి నీ సన్నిధిలో మేము కూడుకొని శిలవజాన ఆరాధనలో పాల్పంచుకునే వరకు ఈ ఆరాధనలో పాల్పంచుకున్న ప్రతి బిడ్డకు, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి బిడ్డకు, వారి కుటుంబాల వారికి, ఆన్లైన్లో పాల్పంచుకుంటున్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబాల వారికి, మా అందరి రక్త సంబంధికులకు, స్నేహితులకు శాంతి, సమాధానం, సమృద్ధి, సంతోషం దయచేయండి. క్షేమాన్ని దయచేయండి. ఈ ఎండ తీవ్రత వల్ల ఎవరికి ఏ శోధన రాకుండా, ఏ బలహీనత మా శరీరాన్ని తాకుండా మీ చల్లని రక్షణ హస్తపు నీడలో భద్రపరిచి నడిపించాలని కోరుకుంటూ, నా ప్రభు, నా దేవ, దానమ్మ గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ తల్లి గారి పరిస్థితి విషమం చెప్పి తెలియబడి ఉండగా, నా తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఆ బిడ్డకు ఒక్క అవకాశం ఇచ్చి దానమ్మ గారికి స్వస్థత ఇవ్వండి. అలాగే నా తండ్రి ప్రసన్న వారి యొక్క తల్లిగారు ఆ నోటిలో భయంకరమైన ఇన్ఫెక్షన్, ఆహారం తీసుకునలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ, నా ప్రభు, నా రక్షక, మీ అధ్యక్షతకు అప్పచెప్పి ఆరంభించిన ఈ ఆరాధన ఇంతవరకు మా అందరికీ ఆశీర్వాదకరంగా, ఈ నామములకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపుతుంది. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేర్చబడు గాక. ఆయన దినాహారం మాకు దయచేయము. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఆన్లైన్లో పాల్పంచుకున్న ప్రతి కుటుంబానికి, సకల పరిస్థితులకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిత్రా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ బ్రహ్మారించము దేవా, బ్రహ్మార ప్రేమ దర్శనము, బ్రహ్మారించము దేవా. ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండును గాక.